నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఈరోజు ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. రామ్గఢ్ అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందగా ఓ గ్రేహౌండ్ కానిస్టేబుల్ మరణించారు. మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఎన్కౌంటర్లో కొందరు మావోయిస్టు అగ్రనేతలు కూడా హతమైనట్లు సమాచారం. సంఘటనా స్థలం నుంచి 4 AK-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్య నేతలకు భద్రత పెంచారు. అసలు ఈ ఎన్కౌంటర్కు దారితీసిన పరిస్థితులు, మావోయిస్టుల కదలికలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వి దినేష్ రెడ్డి గారు, మాజీ డీజీపీ, పలు ఉన్నత హోదాల్లో సేవలందించిన విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి. ఎంవి భాస్కర్రావు గారు, మాజీ డీజీపీ, పలు ఉన్నత హోదాల్లో సేవలందించిన విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి. సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు. ఎస్ వినయ్ కుమార్ గారు, ప్రజాశక్తి మాజీ సంపాదకులు, సామాజిక అంశాల విశ్లేషకులు. భాస్కర్రావు గారు, ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఈరోజు ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ఓ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మరణించగా మరో గ్రేహౌండ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. అసలు ఈ ఎన్కౌంటర్కు దారితీసిన పరిస్థితుల్ని, నేపథ్యాంశాలని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? నక్సలైట్ మూవ్మెంట్ స్టార్ట్ అయిన 1967లోని శ్రీకాకుళం, ఆ ముచ్చింగిపట్టు, ఆ బెల్ట్లోను అది అక్కడ వాళ్ళ స్థావరాలు చాలా ఉన్నాయి. తర్వాత బాగా ఈ ఒక 4 years బ్యాక్ మన గ్రేహౌండ్స్ వాళ్ళని నది దాటుతుంటే వాళ్ళని కాల్చి చంపారు. అప్పుడు ఒక 20-30 మంది మన వాళ్ళు చనిపోయారు. అది స్థావరం చాలా గట్టి స్థావరం వాళ్ళకి. ఇటు ఒరిస్సా బార్డరు, మన ఆంధ్ర బార్డర్, మీది కాదంటే మాది కాదంటే మనకు ఒక విధంగా ఏంటంటే మన ఆంధ్ర పోలీసు చాలా స్ట్రెంగ్తన్గా బాగా స్ట్రాంగ్గా ఉన్నది. మనం అక్కడ ఆపరేషన్ చేస్తున్నాం. అక్కడ ఒరిస్సా వాళ్ళది, పార్డన్ మై సేయింగ్, వాళ్ళు అంత సీరియస్గా ఆ ఇష్యూనే తీసుకోవట్లేదు. ఎందువల్లంటే మేము సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ఏమయ్యా మీ ఊర్లో ఇలా చేస్తున్నారంటే మా పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ డు నాట్ వాంట్ టు యాక్సెప్ట్. మా దగ్గర ఈ నక్సలైట్ జరుగుతున్నది, నక్సలిజం ఉన్నారు, అది వాళ్ళకి పీస్ ఏరియా అని. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆపరేషన్ చేస్తారు. ఈ మధ్య కాలంలో మీరు చూసారంటే వీళ్ళు ఆ బార్డర్ ఏరియాస్లో ప్రతి ప్రజా జీవనాన్ని స్తంభించేస్తారు. అంటే ఈ పొలిటికల్ లీడర్స్ని వాళ్ళని చంపేస్తామని, అబ్డక్ట్ చేస్తామని, తర్వాత లాట్ ఆఫ్ పీపుల్, గిరిజన్స్ని, ఇన్ఫార్మెంట్స్ని చంపేయడం, ప్రతిదానికి ఏదో ఒక బంధు. ఈ పర్టికులర్ ఏరియాస్లో ఎకానమీ ఇస్ వెరీ పువర్. వాళ్ళు ఏదో వారానికి ఒకసారి ఈ సంతని అక్కడని దే డూ సమ్ ట్రేడ్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు అవన్నీ కూడా ప్రతిసారి మీరు బంద్ అనగానే ఆ వారంలో, నెలలో ఒక 4 రోజులు అనుకుంటే అందులో ఒక 2 బంధులతోనూ మీరు అలాగెళ్ళకూడదు, ఇలాగెళ్ళకూడదు. వాళ్ళ మామూలు జీవితాన్ని, ఓ డే టు డే లైఫ్ని వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు. దీన్ని లేకపోతే వాళ్ళు కాదని అంటే వాళ్ళందరినీ ఆ మధ్యన మీకు జ్ఞాపకం ఉంటుంది, కొంతమంది లీడర్స్ని వాళ్ళు అబ్డక్ట్ చేశారు. తర్వాత వాళ్ళని పిలిస్తే, వాళ్ళకి నెగోషియేట్ చేస్తే వాళ్ళని వదిలేశారు. అందువల్ల దీన్ని వాళ్ళు స్థావరంగా పెట్టుకుని అప్పుడప్పుడు మన వైపు వచ్చి కొంచెం అటాక్ చేసి, డిస్టర్బ్ చేసి, రిఫర్ చేసే దాంట్లో చాలా టాప్ లీడర్స్ ఉన్నారు. అంటే వాళ్ళు అక్కడ ఏదో పెద్ద మీటింగ్ పడుతున్నారు. అది ప్లీనరీ కమిటీ మీటింగ్ అనవచ్చు, ఇంకోటి లేదా ఏరియా కమిటీ మీటింగ్ అనొచ్చు, స్ట్రాటజీ మీటింగ్ అనొచ్చు. బికాజ్ ఆర్కే, ఇప్పుడు ఈ ఆర్కే ఒకప్పుడు మనకి ఇక్కడ నల్లమల్లి హిల్స్లో దొరికిపోయి అప్పుడు గవర్నమెంట్ ఫర్ దేర్ ఓన్ రీజన్స్ సరే వాడిని పోవడానికి కొంచెం దోహదం కల్పించారు. సో ఆర్కే యొక్క కొడుకు కూడా ఇందులో ఉన్నాడని. సో టాప్ లీడర్స్ అందరూ అక్కడ వస్తున్నారంటే వాళ్ళు ఏమవుతుందంటే ఎక్కడైతే ప్రెషర్ అయిపోతుంది, ఛత్తీస్గఢ్ అక్కడ కానీ ప్రెషర్ అవగానే ఇటు మన ఒరిస్సాకి వెళ్తున్నారు, మన ఒరిస్సా కానీ ప్రెషర్ వెళ్ళగానే అటు ఛత్తీస్కి వెళ్తున్నారు. లేకపోతే వాళ్ళు కొన్ని రోజులు పీసీ ఏరియాకి వెళ్ళిపోతున్నారు. మనకి 2 వల్నరబుల్ ఏరియాస్, ఇది ఏఓబి, ఇది తర్వాత మన ఇక్కడ ఖమ్మం, ఈ బస్తరు, ఈ ప్రాంతంలో కుంట, ఈ ఏరియాలో మన చర్ల, ఈ వెంకటాపూర్, ఇక్కడ జరుగుతుంది. అప్పుడప్పుడు ఈ మధ్యన కూడా ఇక్కడ కొన్ని ఎన్కౌంటర్ లాగా జరిగాయి. ఇప్పుడు ఏంది, ఇది పెద్ద ఎత్తున స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అందువల్ల ఇది జరుగుతుంది. అది వాళ్ళు అసలు పెట్టిదే పేరు పీపుల్స్ వార్. పీపుల్స్ వార్ అంటే వార్లో ఉన్నారు, యుద్ధం. దాన్ని ఇంకా మనం ఈ ఎన్కౌంటర్ అని దాని పేరు పెట్టి ఏదో మనం వాళ్ళని చంపేసినట్టు ఒక అభూత కల్పన కరెక్ట్ కాదు. అందువల్ల దీనికి ముందుగా కాంప్లిమెంట్ చేయాలి. పోలీసు వాళ్ళు జాగ్రత్తగా చేసి అట్లీస్ట్ ఫర్ సమ్ టైం మళ్ళా రావచ్చు, కానీ ప్రజా జీవనం స్తంభించకుండా అక్కడ మామూలు డెమోక్రసీ నడిపించేటట్టు చూస్తున్నారు. కాబట్టి మన గ్రేహౌండ్స్కి అందరూ సపోర్ట్ చేయాలి. ఇది మన స్టేట్ పాలసీ. దినేష్ రెడ్డి గారు,
మావోయిస్టుల ఉనికే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ఈరోజు ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. మరి ఈ ఎన్కౌంటర్కు దారితీసిన నేపథ్యాలని, కారణాలని ఏ విధంగా చూడాలంటారు? పోతున్నప్పుడు వాళ్ళ మీద ఫైర్ ఓపెన్ చేసినప్పుడు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ పోలీసు వారు మళ్ళీ తిరిగి ఫైర్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనం వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ సచ్ బికాస్ ఆంధ్ర మోడల్ ఆఫ్ డీలింగ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. నేను డీజీపీగా ఉన్నప్పుడు కూడా ఎంహెచ్ఏలో ఇంటర్నల్ సెక్యూరిటీ మీటింగ్స్ జరగదు ప్రతి సంవత్సరం. సో the Andhra model of dealing with left-wing extremism was treated as the best model, and I as DGP was made to talk to the 13 other CMs, Chief Secretaries and DGPs in the presence of the Union Home Minister. కాబట్టి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ గురుగారు అంతకుముందు యువర్ సెట్టింగ్ ది నక్సలైట్ వింగ్, మేము ఈస్ట్ గోదావరి ఎస్పీగా ఉన్నప్పుడు మన మొదటి నుంచి మన సిస్టమ్ చాలా పద్ధతిగా ఉంది, చాలా పగడ్బందీగా ఉంది. మన ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఈస్ మన కంట్రీలోనే చాలా బెస్ట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంది. కంటిన్యూస్ ఇన్పుట్స్ ఉన్నాయి మనకు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ చాలా దట్టమైన అడవి ప్రాంతం అది. అక్కడ సాయంకాలం 4-5 గంటలకి చీకటి పడిపోద్ది, అంత దట్టమైన ఫాలేజ్ ఉన్నందువల్ల. అక్కడ సమ్టైమ్స్ ఇది మన ఏరియానా వాళ్ళ ఏరియా అనేది యాక్చువల్లీ డిస్ప్యూట్ ఉంటుంది. కాబట్టి అందుకని జాయింట్ ఆపరేషన్ చేస్తుంటారు. ఇది 2 పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఈజీగా తెప్పించడానికి అవకాశం ఉంది. నార్మల్లీ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుని అటువంటి ప్లేస్లోనే పెట్టుకుంటారు. ఇంతమంది టాప్ లీడర్స్, ఇంత హెవీ మిషనరీ. అక్కడ మనకు అర్థమైంది AK-47 దొరికినాయి, SLRs దొరికినాయి. ఇన్సాస్ వెపన్స్ అనేది అది లేటెస్ట్ వెపన్స్ ఆర్మీ యూజ్ చేసేది. అవి కూడా వాళ్ళకి అక్కడ కూడా దొరికినాయని మనకు అర్థం అవుతా ఉంది. వన్ ఆఫ్ ది గ్రేౌండ్ కానిస్టేబుల్ కూడా చచ్చిపోయినాడు. అంటే దే వాస్ హెవీ ఫైరింగ్. సెకండ్ టైం మళ్ళీ ఫైరింగ్ జరుగుతూ ఉంది. సెకండ్ టైం ఫైరింగ్ జరగడం చాలా అరుతుంది. అంటే దే ఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్. తిరిగి మళ్ళీ కొట్టాలా చేయాలనే లెక్కతోనే వచ్చినట్టుగా ఉంది. డెఫినెట్గా ఒక టాప్ లెవెల్ మీటింగ్ జరుగుతూ ఉండబట్టి ఆ టాప్ లీడర్స్ అందరూ దొరికినారు. ఆ AOP సెక్రటరీ ఈజ్ దిస్ రామకృష్ణ, ఆర్కే అంటారు, అఖిరాజ్ హరిగోపాల్ అలైస్ ఆర్కే. గతంలో ఇక్కడ మేము అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం టాక్స్ నక్సల్స్తో పెట్టుకున్నప్పుడు అతను రావడం జరిగింది. అదే ఎన్కౌంటర్ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ పాత్ర ఏ విధంగా చూడాలంటారు? ఇంటెలిజెన్స్ కరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వగలిగిందే కాబట్టి మనం కరెక్ట్గా ఆ ప్రాంతానికి పిన్ పాయింటెడ్గా అక్కడికి పోయేదానికి వీలు పడింది. లేకపోతే కష్టం అయి ఉండేది. కాబట్టి ఇంటెలిజెన్స్ని వీ హ్యావ్ టు సెల్యూట్ అవర్ ఇంటెలిజెన్స్, వీ హ్యావ్ టు సెల్యూట్ అవర్ ఆంధ్ర స్పెషల్ పోటీ. నరసింహారావు గారు, ఈరోజు జరిగిన ఈ భారీ ఎన్కౌంటర్లో పలువురు అగ్ర మావోయిస్టు నేతలు మరణించారు, అలాగే పలువురు తప్పించుకున్నట్లు కూడా సమాచారం ఉంది. మరి ఈ మావోయిస్టుల సమస్యని సామాజిక కోణం నుంచి ఏ విధంగా పరిశీలించాలి? వాళ్ళ అగ్రనేతలు ఎవరు లేరు. వాళ్ళ మార్క్సిజం, లెనిజం, మావోయిజం ప్రపంచ పటం నుంచి అంతర్ధానం అయిపోయాయి. వాళ్ళ మళ్ళీ అగ్రనేతలు వాళ్ళంత ముందు ఒక 30 సంవత్సరాల క్రితం విపరీతంగా పుస్తకాలు రాసేవాళ్ళు, విపరీతంగా వ్యాసాలు రాసేవాళ్ళు, వాళ్ళ పత్రికలు నడిపేవాళ్ళు. వాళ్ళు అసలు ఆ గొడవే లేదు. అగ్రనేతలు అంటే వాళ్ళకి ఏమైనా సిద్ధాంతాలు తెలుసా, లేక సమాజాన్ని ఎలా మార్చాలో తెలుసా, సమాజంతో డిస్కనెక్ట్ అయ్యారు. వాళ్ళు మొత్తం కూడా డిస్కనెక్ట్ అయ్యారు. కేవలం నిరుపేదల్ని, నిస్సహాయాల్ని పోగేసుకుని, నిరక్షరాస్యుల్ని పోగేసుకుని 10 మందితో ఒక టెర్రరిస్ట్ లాగా అవతరించారే తప్ప వాళ్ళు నక్సలిస్ట్ భావాలు కానీ అసలు ఇటువంటి సిద్ధాంత జాలం కూడా వాళ్ళకు ఉందని అనిపించట్లే. ఎక్కడ కూడా ఏ సిద్ధాంతం ఎందుకు పోరాడుతున్నారు అని చూస్తే వైలెన్స్ ఫర్ వైలెన్స్ సేక్ లాగానే ఉందో తప్ప వాళ్ళు ఈ ప్రయోజనం కోసం పోరాడుతున్నాం, ఇది సాధించడం కోసం పోరాడుతున్నాం అని చెప్పేది ఎక్కడ లేదు. వైలెన్స్ ఫర్ వైలెన్స్ సేక్. మన ఎన్కౌంటర్ జరిగినా ఏం జరిగినా కానీ వాళ్ళు ఏకాకులైపోయారు. ఈ జనజీవితంలో ఏకాకులైపోయారు. వాళ్ళకి పూర్వం నక్సలైట్లు ఎక్కడ గ్రామాలకు వెళితే గ్రామాల్లో ఉన్న పేదలు వాళ్ళంతా ఆదరించేవాళ్ళు, వాళ్ళకి రక్షణ కల్పించేవాళ్ళు, వాళ్ళని దాచేవాళ్ళు. వాళ్ళు అసలు వాళ్ళు వస్తుంటే వాళ్ళే పోలీసులు ఇన్ఫార్మ్ చేస్తారు. ప్రజల నుంచి దూరం అయిపోయాక పోలీసులు చాలా తేలిక వాళ్ళని పట్టుకోవటం. కానీ అంత తేలికైన పని కూడా వీళ్ళు అలసత్వంగా చేస్తారు. ఇంతకాలం అగ్రనాయకులు ఎక్కడున్నారు ఇప్పుడు దాకా కనుక్కోలేకపోయారు పోలీసులు. పోలీసు యంత్రాంగం అంత అద్భుతంగా పనిచేస్తుందని అనిపించట్లా. ప్రజలు దూరం అయ్యారు. ప్రజలు దూరం అవుతాం వాళ్ళు ఎక్కడ ఏ గ్రామంలోకి వెళ్ళలేకపోతున్నారు, ఏ గ్రామంలోకి వెళ్ళి ఇక్కడ స్థావరం ఏర్పరచుకోలేకపోతున్నారు. అందువల్ల వాళ్ళు ఊరికి పట్టుబడిపోతున్నారు, ఊరికి బయటపడిపోతున్నారు. నీళ్ళలోంచి బయటకు వచ్చిన చేపల్లాగా గిలగల్లాడిపోతున్నారు వాళ్ళు. అప్పుడు ఎవరో పోలీసులు వెళ్ళి వాళ్ళు ఎక్కడో ఉన్నారని పట్టుకుంటాం అన్నది అది పెద్ద విశేషం కాదు. సరే, ఎన్కౌంటర్లో చనిపోతాం, పోలీసులు చనిపోయినా ఎవరు చనిపోయినా కానీ అది సమాజానికి అందరూ దుఃఖించాల్సిన విషయం. యంగ్స్టర్స్ అనవసరంగా నిస్సహాయంగా నిరుపేదలంతా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో సాధిద్దాం అనుకుని ఏమి సాధించలేక నక్సలిజం భావాల నుంచి బయటకు తీసుకోవాల్సిన బాధ్యత దేశంలో విద్యావంతులు అందరి మీద ఉంది. వినయ్ కుమార్ గారు, ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ఎన్నాళ్ళు చాలా స్తబ్దంగా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సరిహద్దు మావోయిస్టుల కదలికలలో పెరగడానికి ప్రధాన కారణాలు ఏ విధంగా చూడాలి? ఎన్కౌంటర్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చాలా కాలం నుంచి 2 రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆగిపోయాయి.
అయితే ఛత్తీస్గఢ్లో జరుగుతున్నాయి, రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం ఛత్తీస్గఢ్కి పెద్ద దూరంలో ఉన్న అది కూడా దాదాపు. అందుకని ఛత్తీస్గఢ్లో యాక్టివిటీస్ ఉన్నాయి కనుక ఎక్కడ బెటర్ షెల్టర్ ఉంటుంది అనుకుంటే అక్కడికి వాళ్ళు వచ్చేటువంటి ఇది ఉంటుంది. ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళని చూస్తే మనకి వివరాలు తెలిస్తే అర్థమవుతుంది. ఎవరు వీళ్ళంతా నాయకుల్ని పక్క పెట్టండి, మిగతా వాళ్ళంతా రిక్రూట్ అవుతున్నది ఎవరు, ఎక్కడి నుంచి, ఛత్తీస్గఢ్ ఏరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఛత్తీస్గఢ్లో నిజంగానే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ ల్యాండ్ అనేటువంటిది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎవిక్షన్ చేస్తున్నారు, మైన్స్ కోసం తీసుకుంటున్నారు. మాకు బ్రతుకు తెరువు లేకుండా పోతుంది అనేటువంటి భయం ఆ ప్రజల్లో ఉంది కనుకనే మావోయిస్టులకి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పడిన పరిస్థితి ఉంది. అందుకని యాక్టివిటీస్ కానీ లేకపోతే ఇటువంటివన్నీ మనం ఛత్తీస్గఢ్ ఏరియాలో చూస్తాం, ఇక్కడ అవి చూడం. ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో పోలీసు వాళ్ళను అరెస్ట్ చేయడానికో లేకపోతే లోపరుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఎదురుకాల్పుల్లో చనిపోయారా, పోలీసు అటాక్ చేశారా, ఇది ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న. ఇప్పుడు కోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది కనుక శవాల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, ఎగ్జామినేషన్స్ శవ పరీక్ష ఈ పద్ధతుల్లో చేయండి అని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇదివరకు సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ వచ్చింది, దాని ప్రకారం గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందని చెప్పి భావిస్తాం. అది కాకుండా అక్కడ కొంతవరకు తెలుస్తుంది. అది కాకుండా దీని మీద విచారణ అనేటువంటిది డిమాండ్ ఉంటుంది, నేచురల్గానే ఉంటుంది. కనుక ప్రభుత్వం కూడా నిష్పాక్షికంగా విచారణ అనేటువంటిది జరిపించి ఈ విచారణలో నిజంగానే వీళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళని లోబరుచుకోవడానికి ప్రయత్నం చేశారా, లేకపోతే వాళ్ళు ముందు కాల్పులు జరిపారా, ఏమైంది అనేటువంటిది ఆ విచారణ ద్వారా తేలాల్సినటువంటి ఒక అంశంగా కనపడుతుంది. భాస్కర్ గారు, తెలుగు రాష్ట్రాల్లో నక్సల్ సమస్య పూర్తిగా అంతరించిపోయిందని భావిస్తున్న తరుణంలో ఈరోజు ఉదయం భారీ అనుకుంటూ జరిగింది. మరి ఈ సమస్య సంపూర్ణంగా పరిష్కరించడానికి ప్రభుత్వాలు నిర్దిష్టంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి? గవర్నమెంట్ అలా చేద్దాం అనుకుంటున్నారండి. ఇది కాదు, వాళ్ళ ఏరివేత కంప్లీట్గా మీరు ఎలిమినేట్ చేద్దాం అనుకున్నది మాత్రం ఇట్స్ ఎన్ ఎల్డోరాడో. మీ వల్ల కాదే కాదు. ఇప్పుడు లైక్ వాళ్ళు చెప్తారు 20 ఏళ్ల వయసు నుంచి 30 ఏళ్ల వయసులో వాడు కమ్యూనిస్ట్ అవ్వకపోతే వాడు మనిషి కాదు, వాళ్ళు 40 సంవత్సరం కమ్యూనిస్ట్ అయితే వాడు ఒక ఫూల్ అని. సో ఈ ఉడుకు రక్తంతో ఆల్వేస్ ఇప్పుడు వాడిని ఏంటి వాడి ఒరిజినల్గా వీళ్ళు ఎలాగో మొదలెట్టారు, సమాజంలో న్యాయం జరగటం లేదు, నువ్వు బయట వాడిని వాడి దగ్గర కర్రో కత్తో ఏదో ఉంది కాబట్టి వాడిని పిలుచుకొచ్చి నా ఇదో సాల్వ్ అవుట్ చేయరా అని. ఎందువల్ల మీకు మన వ్యవస్థలో మీకు న్యాయం జరగదు. మీరు కోర్టుకి వెళ్తారు, ఎవడో ఒకడు మీ భూమి ఎంక్రోచ్ చేసుకుంటున్నారు, ఎంక్రోచ్ చేసి ఇప్పుడు మరి మీకు నయీం కేసుల్లో ఎలాగొచ్చింది చూడండి, ఎంతమంది మొత్తం ఎంత సిస్టమ్ అంతా మొత్తాన్ని మ్యానిపులేట్ చేశారు. ఇటువంటి సమయంలో ప్రతి దేశంలో కూడా ఒక రకమైనటువంటి ఒక రెవల్యూషన్ వస్తుంది. అది ఇట్ కెనాట్ సస్టైన్. ఇప్పుడు లైక్ రష్యన్ రెవల్యూషన్ 60 years ఇట్ వాస్ దేర్, దెన్ అగైన్ ఇట్ వెంట్ బ్యాక్. ఇప్పుడు అలాగే చైనా, ఇప్పుడు నౌ దే బికమ్. సో మీరు ఇది ఎత్తివేస్తారని ఎప్పుడు ఎత్తివేయగలగలం వీళ్ళని? ఆయన నరసింహరావు గారు చెప్పినట్టు వెన్ పీపుల్ గెట్ డిసెన్చాంటెడ్, వీళ్ళ వల్ల కాదు, మనం మామూలుగా డెమోక్రటిక్ వేలోనే పోవాలి అని వాళ్ళకి ఫీలింగ్ వచ్చినప్పుడు, వీళ్ళు ఫెయిల్ అయినప్పుడు, వీళ్ళు ఫెయిల్ అవ్వరు. ఎప్పటికప్పుడే ఏ చిన్న ప్రాబ్లం ఏదో ఉంటుంది, ఎక్కడో సర్పంచ్ ఎవడో హెరాస్ చేయడమో లేకపోతే మెంబర్ ఒకటి హెరాస్ చేయడమో ఏదో ఒకటి ఉంటుంది, వాడికి పర్సెప్షన్ ఒకటి ఉంటుంది కదా, నాకు ఇది అన్నీ అన్యాయం చేశారని. దాన్ని చేసినప్పుడు అందువల్ల ఆ యొక్క యంగ్ బ్లడ్ ఉన్నంతకాలం అది ఒక రొమాంటిక్, ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ అనేది యాక్చువల్లీ ఇది వస్తుంది అనమాట. సో ఇది ఉన్నంతకాలం మీరు ఏరివేయడానికి లేదు, ఎంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు. సెకండ్ థింగ్, మనం ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఇంత మనకు కంట్రోల్ చేయగలిగింది కారణం ఏమిటంటే, ఒకటేమో కర్ర, ఒకటేమో క్యారెట్. ఇటు పోలీసు వాడిని ఉపయోగించి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టులు వేసి మనం ఎప్పటి నుంచి నాగిరెడ్డి కాన్స్పిరసీ కేసు అంటే 1970 నుంచి. రెండు, మన డెవలప్మెంట్ ఎకానమీ కూడా మీరు ఛత్తీస్గఢ్లో తర్వాత మన ఒరిస్సా ఎకనామిక్ డెవలప్మెంట్ ఆ ఏరియాస్లో చూసుకుంటే మనం ఎకనామిక్ డెవలప్మెంట్ ఇస్ ఫినామినల్. ఎట్లొచ్చింది మనకి ఆ శ్రీకాకుళం అక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఈ ఐటీడీఏ ఎన్ని తయారు మొదలుపెట్టాం. రంపచోడవరము మీరు వెళ్ళి చూస్తే అక్కడ మీకు కావాల్సినవి ఉన్నాయి, చదువు కానీ ఇంకోటి కానీ కాలేజ్ స్కాలర్షిప్స్ కానీ. అందువల్ల ఏమైంది, ఒకసారి డెవలప్మెంట్ రాగానే చాలామంది యూ విల్ వీన్ ద వే ఫ్రమ్ దిస్ నక్సలిజం. ఆ యొక్క ఇది ఉండదు. సో ఎకనామిక్ డెవలప్మెంట్ ఒకవేళ మీరు
మొత్తం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇటు ఖమ్మం ఇవన్నీ చూసారంటే డెవలప్మెంట్. సో వన్స్ మీకు వాట్ ఇట్ ప్రూవ్స్ ఇస్ ఇట్ టేక్స్ లాంగ్ టైం. అంటే 30-40 సంవత్సరాలు. ఐటీడీఏ ఎప్పుడు మొదలెట్టింది మీకు 1970లో. సో అప్పటి నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైంది? దాని గిరిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని, వాళ్ళకి పోడు కల్టివేషన్ కాకుండా పర్మనెంట్ సెటిల్మెంట్ అని, ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని, ఇలాంటి స్కీమ్స్ అన్ని పెట్టినందువల్ల మీకు ఎంప్లాయ్మెంటు ఎక్కువైంది. ప్రజల్ని దగ్గరికి చేస్తారు. ప్రజల్ని దగ్గరికి చేయాలంటే పోలీసు వాళ్ళు చేయలేరు, గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఈవేళ మీకు రూపాయి కేజీ బియ్యం ఇస్తున్నారు, తర్వాత కిరసనాలు ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు. ఇవన్నీ ఇచ్చినందువల్ల ప్రజల దగ్గర తీసి ఇదే మోడలు మీకు ఛత్తీస్గఢ్లో కానీ ఒరిస్సాలో కానీ లేదు. అందువల్ల ఇంకా వాళ్ళు ఆ పర్టికులర్ కండిషన్లో ఉంటే డెస్పరేషన్. ఒకప్పుడు శ్రీకాకుళంలోనూ వాళ్ళని విక్టిమ్స్ని చంపి ఆ బ్లడ్ని తీసుకుని చేతిలో తీసుకుని గోడలకు అతికిచ్చేవాళ్ళు. ఆ సీత వాళ్ళందరూ ఉండేటప్పుడు ఆ హెడ్ని తీసుకెళ్లి ఊరంతా తిప్పేవారు. ఇప్పుడు ఆ గోరీ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ప్రజలే తిడతారు, ఎందుకని ఇదేదో మాకు ఏదో పెడుతున్నారు గవర్నమెంట్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ ఇది ఒక డెవలప్మెంట్ ఒకటి అయింది. మాతో ఏమైనా తప్పుండి ఉంటే అన్యాయంగా చేసుకుని ఎక్కడ తీసుకొచ్చి అక్కడ కాల్ చేశారు అని ఎన్కౌంటర్స్ అని పేపర్లో లెఫ్ట్ వింగ్ అవ్వదు, లేకపోతే రెవల్యూషన్ అనుకోండి, సివిల్ లిబర్టీస్ అనుకోండి, మా మీద బురద జల్లేది. అది ఎప్పుడైనా ప్రూఫ్ అయ్యి ఉండాలి కదా. ఎవరినో కూడా ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఇన్స్పెక్టరో లేదా సబ్ ఇన్స్పెక్టరో లేదా కానిస్టేబుల్లో జైలు వేసి ఉండాలి కదా. లేదు. అంటే ఏంటి? బై అండ్ లార్జ్, ఐ వుడ్ సే 99-100% కాదు, బై అండ్ లార్జ్ 90-95% న్యాయమే జరుగుతుంది. దినేష్ రెడ్డి గారు, 5 దశాబ్దాలుగా తెలుగు నేలపై జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ ఏకపక్షంగా కొనసాగుతున్నాయని, ఈ మరణాలన్నింటినీ కూడా హత్యలుగా పరిగణించి న్యాయ విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ పౌర హక్కుల సంఘాల వాదనని ఏ కోణం నుంచి పరిశీలించాలి? ఎన్హెచ్ఆర్సీ క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి సో కాల్డ్ ఎన్కౌంటర్ డెత్స్ జరిగినప్పుడు ఏ విధంగా మనం ముందుకు ప్రొసీడ్ కావాలని చెప్పడం జరిగింది. అది ఇన్వేరియబుల్లీ అది పోస్ట్ మార్టం జరిగేటప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయాలా, ఎన్హెచ్ఆర్సీ గైడ్లైన్స్ అవి, ప్లస్ ఎంటైర్ థింగ్ వీడియోగ్రాఫ్ చేయాలా. వాళ్ళ కిత్ అండ్ కెన్ అది బాడీస్ ఐడెంటిఫై అయిన తర్వాత ఒకవేళ పోస్ట్ మార్టం చేసే లోపలనే ఐడెంటిఫై అయితే కూడా కిత్ అండ్ కెన్కి ఇన్ఫార్మ్ చేయాలని ఉంది. దానికి అనుగుణంగానే పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది. ఇంతవరకు ఎక్కడ రాంగ్ పోస్ట్ మార్టం అని, లేకపోతే కరెక్ట్గా పోస్ట్ మార్టం జరగలేదని, పోలీసు వారు అన్యాయంగా చేశారని, లేకపోతే గవర్నమెంట్ అన్యాయంగా చేస్తున్నారని ఏ కోణాన ఒక్క ఆరోపణ కూడా లేదు. కాబట్టి పౌర హక్కుల సంఘం అనాలని అంటూ ఉంటుంది, అది జరుగుతూనే ఉంటుంది. కానీ దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. శాశ్వతంగా ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రభుత్వాలు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి, ఎలాంటి చర్యలు అవలంబించాలి? ఇంటీరియర్ ఏరియా డెవలప్మెంట్, సార్ చెప్పినట్టు ఇంటీరియర్ ఏరియా డెవలప్మెంట్ అని, రిమోట్ ఏరియా డెవలప్మెంట్స్ అని, బార్డర్ రోడ్స్ అని, ఇవన్నీ విరివిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణ, ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాలలో ఈ సైడ్ ఒక 4 జిల్లాలు, ఆ సైడ్ 4 జిల్లాలలో ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ విరివిగా ఉంది. ఈ 8 జిల్లాలలో చాలా ఏరియా డెవలప్మెంట్ జరిగింది, ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగింది. రిమోట్ ఏరియాస్ కూడా కమ్యూనికేషన్స్ పెరిగినాయి, ఇంటీరియర్ రోడ్స్ పెరిగినాయి, వాళ్ళ స్థితిగతులు బ్రహ్మాండంగా మెరుగుపరుచున్నారు. అందుకనే దీన్ని ఆంధ్ర మోడల్ ఆఫ్ కంట్రోలింగ్ ఎక్స్ట్రీమిజం, నాట్ ఓన్లీ పోలీసు వ్యవస్థ చేసేది కాదు, వేరియస్ అదర్ ఏజెన్సీస్ ఆఫ్ ద గవర్నమెంట్ చేసిన దాని వల్లనే ఉభయ రాష్ట్రాలలో ఎక్స్ట్రీమిజం, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని చాలా బ్రహ్మాండంగా కంట్రోల్ చేయగలిగాం. నిర్మూలించినామనే మాట నేను వాడను, బ్రహ్మాండంగా కంట్రోల్ చేయగలిగినాము. దేశం మొత్తం మీద 13 రాష్ట్రాలలో ఉంది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. మన రాష్ట్రంలో తీసుకుని వచ్చినంత సక్సెస్ విజయవంతంగా ఏ రాష్ట్రంలో తీసుకురాలేదు. ఏందని చెప్పి అందరూ విశ్లేషిస్తే నేను చెప్పిన పాయింట్స్ అన్ని బయటపడిన తర్వాత ఆంధ్ర మోడల్ ఈస్ ద బెస్ట్ మోడల్ టు కంట్రోల్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని యూనియన్ గవర్నమెంట్ పేర్కోవడం జరిగింది. ఈశ్వరరావు గారు, మావోయిస్టుల సమస్యకు ప్రధాన కారణం సామాజిక అంతరాలే అని మొదటి నుంచి గట్టిగా అభిప్రాయం వినిపిస్తోంది. మరి ఈ అంతరాలను తొలగించడానికి ప్రభుత్వాలు దీర్ఘకాలంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇది మార్క్సిజం, మొట్టమొదట లెనిజం, మావోయిజం సిద్ధాంతం. అది అంటే అది ఒక మతం, అది ఒక కల్టీ తప్ప సామాజిక అంతరాలు అన్ని చోట్ల ఉన్నాయి. సామాజిక అంతరాలు పట్టణాల్లో ఉన్నంత, నగరాల్లో ఉన్నంత పల్లెటూళ్ళలో లేవు, అటవీ ప్రాంతాల్లో లేవు. అటవీ ప్రాంతాలు అందరూ ఆటవికులే. వాళ్ళు ఒక కాలం చెల్లిన సిద్ధాంతాన్ని నమ్మారు, చాలామంది ఆహుతయ్యారు, చాలామంది మావోయిజం వెనకాల గుడ్డిగా వెళ్ళారు. వాళ్ళ మావోయిజం, మార్క్సిజం అన్నీ కూడా అంతరించిపోయినాయి, ప్రపంచంలో అంతరించిపోయినాయి. ప్రపంచంలో ఎక్కడా కూడా అంతకుముందు కమ్యూనిస్టు ప్రపంచం అంటే ఒకవైపున అమెరికా, ఇంకో వైపున కమ్యూనిస్టు వ్యవస్థ 2 ఉండేవి.
వాళ్ళ ఏకధ్రువ ప్రపంచం ఏర్పడింది. వాళ్ళ చైనాలో కూడా కమ్యూనిజం కాదు, వాళ్ళ చైనాలో ఉన్న కమ్యూనిజం మావోయిజం కానీ కాదు, దాని నుంచి చాలా దూరంగా జరిగిపోయింది. అందువల్ల ప్రపంచంలో ఎక్కడా లేదు, వాళ్ళ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడ కమ్యూనిజం లేదు, మిగతా చోట్ల ఎక్కడ కమ్యూనిస్ట్ పార్టీ, అసలు రష్యాలో అయితే కమ్యూనిస్ట్ పార్టీ పేరే లేదు, ఆ పేరుతో ఉన్న పార్టీని నిషేధించడం కూడా జరిగింది అక్కడ. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ప్రపంచంలో ఎక్కడా లేనప్పుడు ఆ సిద్ధాంతాల వలన వచ్చారు తప్ప వీళ్ళు ఆ సిద్ధాంతాన్ని నమ్మి మొట్టమొదటి సిపిఐ నుంచి మార్క్సిస్ట్ పార్టీ వచ్చి, మార్క్సిస్ట్ పార్టీ నుంచి ఈ లెఫ్ట్ వింగ్ విడిపోయి ఈ సాయుధ పోరాటాన్ని, వర్గశత్రు సంహారాన్ని వీళ్ళ ఏకైక సిద్ధాంతాలు ఎంచుకోవడం వల్ల మార్క్సిజం వచ్చింది. అదే తప్ప సామాజిక అంతరాలకి దానికి సంబంధం లేదు. సామాజిక అంతరాలు ఉన్నాయి వేరే విషయం, మిగతా పార్టీలన్నీ కూడా సామాజిక అంతరాల మీద మాట్లాడుతారు, అంతరాలను తగ్గించడం కోసం అందరూ కృషి చేస్తున్నారు. అంతరాలు ఎలా తగ్గించాలన్న దాని మీద వీళ్ళకి సొల్యూషన్ కూడా లేదు. ఎలా అంతరాలు తగ్గిస్తారు, సమాజంలో పేదరికాన్ని ఎలా నిర్మూలిస్తారు, నిరక్షరాస్యతను ఎలా తొలగిస్తారు అన్న దాని మీద వీళ్ళకి అసలు ఎటువంటి అవగాహన లేదు. వినయ్ కుమార్ గారు, మావోయిస్టుల సమస్యకు హేతుబద్ధమైన పరిష్కారాలను ఏ విధంగా అన్వేషించాలి, రాజకీయ పరిష్కారం దిశగా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు నరసింహారావు గారు చెప్తున్నటువంటిది, ఈ చనిపోయినటువంటి వాళ్ళలో మనం ఎగ్జామిన్ చేస్తే నిజంగా మార్క్సిజాన్ని అర్థం చేసుకోను, ఇంకేదో అర్థం చేసుకోను, రిక్రూట్ అయిన అట్లా వాళ్ళు కాదు. వాళ్ళంతా ఏదో ఒక, ఇందాక భాస్కరరావు గారు చెప్పినట్లుగా ఏదో ఒక డిస్ట్రెస్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళే మనకు ఈ దీంట్లో ఎక్కువ కనపడుతుంటారు. నాయకులకు వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు ఇది ఇట్లే మారుతుందని, అది తప్ప ఒప్ప అనేటువంటిది అది వేరు విషయం. దాంతో సిపిఎం కానీ సిపిఐ కానీ ఏ పార్టీలు కూడా దాంతో అంగీకరించట్లే, ఆ లైన్ అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. కానీ వాళ్ళు వేరు. ఇక్కడ చనిపోతున్నటువంటి వాళ్ళు, కొత్తగా రిక్రూట్ అవుతున్నటువంటి వాళ్ళు ఈ బాధల నుంచి బయట వస్తున్నారు. దీనికి కొన్ని ఉన్నాయి పరిష్కారాలు. ఎక్కడైనా ఏదన్నా ఒక పని చేయాలంటే గ్రామ సభను ఏర్పాటు చేసి ఈ భూమి దీనికి ఇవ్వాలా లేదా నిర్ణయించుకోవడం, అక్కడ అన్డెమోక్రటిక్గా జరిగిపోతుంది. అక్కడికి వేరే వాళ్ళు వెళ్ళి ఒక మీటింగ్ పెడదామంటే, అపోజిషన్ పార్టీల వాళ్ళు వెళ్ళి మీటింగ్ పెడదామంటే ఆ చేరడానికి ముందే ఎక్కడో అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పటికీ ఉన్నాయి. అందుకని ప్రభుత్వము ఈ విధమైనటువంటి దృష్టితో చూడాల్సిందే. చట్టం ఏం చెప్తుందో దాన్నైనా కనీసం అమలు చేయాలి. ఆ పబ్లిక్ ఏం చెప్తున్నారో మనం గమనించాలి, వాళ్ళకు చెప్తున్నటువంటి అంశాలని వినాలి, వాటికి పరిష్కరించాలి, వాళ్ళకి జీవనోపాధి ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు నేచురల్గానే దీని యొక్క ఇది తగ్గిపోతుంది. మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో భారీ ఎన్కౌంటర్ జరగడంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. మావోయిస్టుల సమస్యకు సామాజిక అంతరాలే కారణమంటున్నారు. ఆ అంతరాలను తొలగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలన్న అభిప్రాయం ఈ చర్చలో వ్యక్తమైంది. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.